హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కూరగాయలు ఏమీ లేవని చెప్పేసి. అయితే మరుసటి రోజు బ్లింకిట్లో అయితే ఆర్డర్ పెట్టేశాను. మాకు దగ్గరలో ఎక్కడ మార్కెట్ లేదండి. కొంచెం దూరంగా వెళ్ళాలన్నమాట. అందుకనే మరి ఇంకా వెళ్ళే టైం లేక ఆన్‌లైన్‌లో అయితే ఆర్డర్ పెట్టేశాను. బ్లింకిట్లో ఆర్డర్ పెట్టా గానీ చాలా ఫ్రెష్‌గా వచ్చాయి. ఒక 3, 4 డేస్‌కి సరిపడినంత కూరగాయలైతే నేను ఆర్డర్ పెట్టాను. అందులో ఆకుకూరలు కొద్దిగా, ఇంకా కూరగాయలైతే కొద్దిగా పెట్టానన్నమాట. ఆకుకూరలైతే చాలా ఫ్రెష్‌గా వచ్చాయండి. కొత్తిమీర అయితే కట్ట రూ. 7కి వచ్చిందండి. కొద్దిగా పర్వాలేదు అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఆకుకూరలన్నీ ఫ్రెష్‌గా ఉన్నాయా? లేదంటే ఏమైనా పాడయ్యాయా అని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ బానే ఉన్నాయి గానీ, వంకాయలు చూస్తేనే నవ్వొచ్చిందండి. మరీ అంత చిన్నగొచ్చాయి. అర కేజీ అన్నమాట. అసలు చాలా తక్కువొచ్చాయి. నాకస్సలు నచ్చలేదు. ఇంత చిన్నవొస్తాయని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వీటితో పాటు ఒక పెరుగు ప్యాకెట్ కూడా ఆర్డర్ పెట్టాను. అయితే ఇవన్నీ సర్దేసి ఇంకా టిఫిన్స్‌లోకైతే నాకు మా వారి కోసమైతే రాగి జావ చేస్తున్నాను. పిల్లలకి రాగి జావ నచ్చదు. అందుకే వాళ్ళ కోసం అని చెప్పేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాననమాట. ఇంకా పిల్లలకి సేమియా ఉప్మా ఇచ్చేసి నేనైతే రాగి జావ అయితే తాగేస్తున్నాను. మీలో ఎంతమందికి రాగి జావ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. రోజు పెట్టినా కూడా తాగుతా. అంత ఇష్టం అన్నమాట.